హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్యనారాయణ వ్రతం అయ్యాక తీర్థప్రసాదాలు తీసుకుని పక్కకు వచ్చిన కొత్త జంటని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఒకే విస్తర పరిచారు అమలగారు. పెద్దమ్మ, మీరు వెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటాను కదా అని అమలగారిని పంపించి లాస్య వైపు కన్నింగా చూసింది అభిజ్ఞ. ఇదేంటి ఇలా చూస్తుంది? కంగారుగా మనసులో అనుకుంది లాస్య. ఇద్దరికి విస్తర్లో అన్నీ వడ్డించి ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు తినిపించుకోండి అని చెప్పింది అభిజ్ఞ. శ్రవణ్ హ్యాపీగా తనకి మొదటిగా స్వీట్ తినిపిస్తే లాస్య చిరు సిగ్గుతో అతనికి కూడా స్వీట్ తినిపించింది. విస్తరి ఖాళీ అయ్యే వరకు ఇద్దరు అలాగే ఒకరికొకరు తినిపించుకోవాలి అని చెప్పింది అభిజ్ఞ. ఇదేంటి ఇంత కూల్గా నార్మల్గా ఉంది? దీని కూల్నెస్ చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. దీన్ని ఆట పట్టించినందుకు ఏదో ఒకటి చేస్తుంది కదా అనుకుంటూనే శ్రవణ్కి తినిపిస్తూ అతనితో తినిపించుకోవటం మొదలుపెట్టింది. అన్నయ్య, లాస్య, మీరేంటి సరిగ్గా తినిపించుకోవట్లేదు? లేదురా, మేము సరిగ్గానే తినిపించుకుంటున్నాం అన్నాడు శ్రవణ్ అయోమయంగా. లాస్య కూడా అలాగే చూడటంతో తను చూడకుండా కన్ను కొట్టింది అతనికి. తను అలా చేయగానే ఏదో అర్థమై, అవునభి, నువ్వు చెప్పింది కరెక్టే, మేము సరిగ్గా తినిపించుకోవట్లేదు, మమ్మల్ని కొంచెం అలాగే గమనించు అని చెప్పాడు అతను ఇన్నోసెంట్ గా. మీ ఇద్దరు కావాలనే చేస్తున్నారని నాకు తెలుసు అంది లాస్య ఉక్రోషంగా. మేమా అన్నారు ఇద్దరు ఒకేసారి అమాయకంగా. మీరే, మేము ఏం తెలియని అమాయకులం. నువ్వు నన్ను ఆట పట్టించినట్టు నేను ఆట పట్టించగలనా లాస్య అంది అభిజ్ఞ ఏమాత్రం అమాయకత్వం తగ్గకుండా. నిన్ను అమాయకులు అన్నవాళ్ళు అమాయకులే. మీ ఇద్దరి గొడవ తర్వాత ముందు నాకు తినిపించు బేబీ అన్నాడు శ్రవణ్. పెడుతున్నానులే అని అతని నోట్లో ముద్ద పెట్టిన లాస్యకి శ్రవణ్ తన వేలికి లీక్ చేయడం తెలిసింది. కంగారుగా తన చేతిని వెనక్కిలా తీసుకుని అతని వైపు కోపంగా చూసింది లాస్య. అల్లరిగా కన్నుకొట్టాడు. నేను తినిపించనంది లాస్య చిరుకోపంగా. తినిపించను అంటే ఎలా లాస్య? నువ్వు తినిపించుకోవడం కోసం బావగారు ఈగర్గా చూస్తున్నారు. పాపం బావని హర్ట్ చేయొచ్చు అంది క్రాంతి అల్లరిగా. నువ్వు నా పార్టీ ఉండాలి క్రాంతి, వాళ్ళ పార్టీ కాదు అంది లాస్య ఉడుక్కుంటూ. అక్కడ సైడ్, ఇక్కడ అక్క సైడునా బావ సైడునా అని ఇంపార్టెంట్ కాదు లాస్య. పెళ్లిలో అల్లరి చేశామా, కొత్త జంటని ఆట పట్టించామా లేదా అనేదే ఇంపార్టెంట్ అని తెలివిగా సమాధానం చెప్పింది. నువ్వు కూడా త్వరలో పెళ్లి చేసుకుంటావు, అప్పుడు ఎంతకంటే డబ్బులు ఏడిపిస్తాను, అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే లాస్య అంది లైట్ తీసుకుంటూ. నేను కూడా అభి ముందే ఇలాగే గెంతులేసి ఇప్పుడిలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు నువ్వు సేమ్ డైలాగ్ వేస్తున్నావు చూసుకో. అలాగే కానీ ముందు బావకి తినిపించు. అభిజ్ఞ క్రాంతి అల్లరి మధ్య మొత్తానికి భోజన కార్యక్రమం పూర్తయింది. గ్రాండ్ గా రిసెప్షన్ చేసి నెక్స్ట్ డే తిరుపతికి వెళ్ళి వచ్చాక ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేశారు ఇంట్లో ఉన్నవాళ్ళు. క్రాంతి, అభిజ్ఞ క్రాంతి అల్లరి చేస్తూ ఇద్దరి చేత ఆటలు ఆడించారు. పాల గ్లాస్ తో శ్రవణ్ గదిలోకి వెళ్తున్న కూతురికి తల్లిగా జాగ్రత్తలు చెప్పి భార్యగా ఇంటి కోడలుగా ఎలా మలుసుకోవాలో చెప్పారు జ్యోతిగారు. తల్లి మాటలు పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా వంట వంట పట్టించుకుంది లాస్య తన నుదుటిపై ముద్దు పెట్టి. అభి, క్రాంతి తీసుకెళ్ళండి అని ఇద్దరికీ చెప్పారు జ్యోతిగారు. తనని రూమ్ వరకు తీసుకెళ్ళాక రేపు మాకు గుడ్ న్యూస్ చెప్పాలి లాస్య అంది అభిజ్ఞ అల్లరిగా. అలా ఎలా అప్పుడే గుడ్ న్యూస్ చెప్తుంది వదినా? తను కనీసం 2 నెలలైనా టైం పడుతుంది కదా అంది క్రాంతి తింగరగా. నీ అంటూ తన తలపై చిన్నగా కొట్టి, నేనన్న గుడ్ న్యూస్ ప్రెగ్నెన్సీ గురించి కాదు, ఫస్ట్ నైట్ సక్సెస్ అవ్వడం గురించి అంది అభిజ్ఞ. ఓ సరే, ఆల్ ద బెస్ట్ లాస్య అంది బల్బు వెలిగిన క్రాంతి. సిగ్గుపడింది లాస్య. నవ్వుతూ తనని లోపలికి పంపి ఇద్దరు వెళ్ళిపోయారు. లోపలికి వచ్చిన లాస్య డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగేసరికి తన్నే అద్భుతాన్ని చూస్తున్నట్టు చూశాడు శ్రవణ్. చిరుసిగ్గుతో అతని ముందుకు వెళ్ళిన లాస్యని హత్తుకోపోయాడు. కంగారుగా అతని ఎదపై చేయి పెట్టి ఆపిన లాస్య, పాలు అంది అతని ముందు పాల గ్లాస్ ఉంచి. ఈ టైంలో పాలేంటి బేబీ అన్నాడు నీరసంగా వెనక్కి తిరుగుతూ. మీ నీరసం పోతుందని అంది నవ్వుని ఆపుకుంటూ. ఇది ఆ నీరసం కాదు, నువ్వు దగ్గరికి రానివ్వలేదన్న నీరసం అంది ఉడుక్కుంటూ. నేను చెప్తుంది కూడా అదే శ్రీవారు. ఇద్దరి మధ్యలో పాల గ్లాస్ అడ్డం ఉంది, వాటిని తాగితే పక్కన పెట్టేయచ్చు కదా గ్లాస్ ని. ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు కదా బేబీ అని పాల గ్లాస్ ని చేతిలోకి తీసుకుని ఇంకో చేత్తో తన నడుముని చుట్టి దగ్గరికి లాక్కున్నాడు. నేనేం తెలివిగా మాట్లాడాను శ్రీవారు అంది అమాయకంగా. ఆల్రెడీ చూపిస్తున్నావే నీ తెలివి, అయినా శ్రీవారు అంటున్నావేంటి అన్నాడు పాల గ్లాస్ ముందు తన పెదాల దగ్గర పెట్టి. అనకూడదా? నువ్వలా అంటుంటే గుండెల్లో
గిలిగింతలు రేగుతున్నాయి బేబీ అన్నాడు హస్కీగా. అతని మాటలకి సిగ్గు ముంచుకొస్తుంటే, ముందు పాల గ్లాసు పాలు మీరు తాగాలి అని చెప్పింది మెల్లగా. నో, ముందు నువ్వే బేబీ, ఏదైనా నీ తర్వాతే అని తనకి పాలు తాగించాడతను. అతని మనసులో తన స్థానం ఆ ఒక్క మాటలో అర్థమై ఆరాధనగా చూసింది శ్రవణ్ణి. మిగిలిన సగం అతను కూడా తాగాక తనని విడవకుండానే గ్లాస్ బెడ్ సైడ్ టేబుల్ పైన పెట్టి తన పెదవులను అందుకుంటున్న పాల నురుగులని పెదాలతో లిక్ చేశాడు. సడన్ గా అతను తీసుకున్న చొరవకి భుజంపై ఉన్న షర్ట్ ని తన పిడికిలిలో బంధించింది. పాకెట్ లో ఉన్న చిన్న బాక్స్ ని తీసి తన ముందు ఉంచాడు. దాన్ని చూడగానే లాషకు అర్థమైంది. ఆ బాక్స్ లో గోల్డ్ అని. ఓపెన్ ఇట్. బాక్స్ ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసిన తనకి అందులో 4 grams గోల్డ్ తో రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో చేసిన బుట్టలు కనిపించాయి. చూడగానే అందంగా కనిపించిన వాటిని చూసి వావ్ అనకుండా ఉండలేకపోయింది లాష. నచ్చాయా అని అడిగాడు తన కళ్ళల్లో మెరుపును చూసిన శ్రవణ్. చాలా అంటే చాలా నచ్చాయి శ్రవణ్. నేను వీటిని పెట్టుకోనా అంది ఎగ్జైటింగ్ గా. వీటిని డైలీ వేర్ చేస్తావనే తెచ్చింది. అవునా అని వెంటనే తన చెవులకు ఉన్న పెద్ద బుట్టల్ని తీయబోయింది. నేను తీస్తానని పెద్ద బుట్టల్ని తీసి చిన్న బుట్టల్ని పెట్టిన శ్రవణ్ తన చెవులకి ఊగుతున్న వాటి తీరుకి రెండు చెవులకి ముద్దు పెట్టాడు. చిన్నగా షివరైంది లాష తన సిగ్గును చూసి. స్టార్ట్ చేద్దామా అని అడిగాడు చెవిలో గుసగుసగా. మీదే లేట్ అంది బుగ్గల్లో మందారాలు పూయిస్తూ. ఆ మాట అనడమే ఆలస్యం. తన్ని ఎత్తుకుని బెడ్ దగ్గరికి వెళ్ళి తన్ని బెడ్ పైన చేర్చి లైట్ ఆఫ్ చేసి తన పైకి చేరాడు. అభిజ్ఞ ఒడిలో పడుకుని తన చేతి వేళ్లతో అతను ఆడుతుంటే శశాంక్ తనని ఇంకో చేత్తో నిమురుతూ అతనితో ముచ్చట్లు పెట్టింది తను. ఇంకెంతసేపు ముచ్చట్లు పెడతావురా అన్నాడు విసుగ్గా. నిద్రొస్తే పడుకో మరి. నేను కాదన్నానా అంది అభిజ్ఞ అల్లరిగా. నాకు టైర్డ్ అయింది. ప్లీజ్ స్లీప్ వేయాలని ఉంది అన్నాడు శశాంక్ ఇన్నోసెంట్ గా. అయితే ల్యాప్టాప్ తెచ్చుకుని వర్క్ చేసుకో. అప్పుడు ఎంతైనా టైర్డ్ అవ్వచ్చు అంది నవ్వుని దాచుకుంటూ. అంతేకాని నాతో అచికబుచ్చుకులు ఆడాలని లేదా నీకు అన్నాడు ఉక్రోషంగా. అచికబుచ్చుక? ఇది మీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. మూవీలో చూశాను. అయితే తెలుగు సినిమాల వల్ల మీకు ఒక వర్డ్ తెలిసిందన్నమాట. తన వెక్కిరింతకి ఉడుక్కున్న శశాంక్ నడుమంపుల్లో గిల్లాడు. ఆ అని అరిచి ఎందుకిలా గిల్లావ్ శశీ అంది గిల్లిన చోటు రుద్దుకుంటూ. నీ వెక్కిరింతకి పాపం మొగుడ్ని ఫస్ట్ నైట్ అయ్యాక దూరంగా ఉంచనే ఒక ముద్దిద్దాం, సెకండ్ నైట్ చేసుకుందామని లేదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడానికి వస్తుంది నీకు అన్నాడు ఉడుక్కుంటూ.